కథ చెప్తావు? క్రేన్ అండ్ క్రాబ్ కథ చెప్పుకుందాం. అనగనగా ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో ఒక క్రేన్ ఉండేది. అంటే కొంగ. ఎస్. దానికి వయసు మీద పడడం వల్ల వేటాడలేకపోయేది. పెద్ద అయిపోతుంది. ఎస్. అప్పుడు దానికి ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత రోజే అది ఏం చేస్తుంది, ఒక గట్టు మీద బాధగా కూర్చుంటుంది. కూర్చొని ఏడవడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ చెరువులో ఉండే చేపలు, ఇంకా క్రాబ్ అంటే పీత, ఎస్, ఆ కొంగ దగ్గరికి వెళ్ళి, కొంగ కొంగ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాయి. ఈ చెరువు ఇంకొన్ని రోజుల్లో ఎండిపోతుంది, అప్పుడు అందరము చనిపోతాము అని చెప్తుంది. ఇంకేముంది, చేపలన్నీ భయపడిపోతాయి. భయపడి మరి ఇప్పుడు ఎలా అని అడుగుతాయి. కొంగ, నాకు ఒక ఐడియా వచ్చింది, ఈ దగ్గరలోనే ఒక పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులోకి వెళ్ళొచ్చు అంటుంది. మరి మేము నీలా నడవలేం కదా, మరి మేము ఎలా వెళ్తాము అంటే కొంగ చెప్తుంది, నేను నా ముక్కుతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చేపని తీసుకెళ్తాను అని చెప్తుంది. మరి నేను అని క్రాబ్ అడుగుతాడు. నిన్ను కూడాలే అని చెప్తుంది. చెప్పినట్టుగానే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చేపని తీసుకెళ్తుంది. కానీ చెరువులో కాదు, వేరే ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి అక్కడ ఒక బండి ఉంటుంది కదా, స్టోన్, ఆ స్టోన్ మీద చేపని పెట్టుకొని తినేసేది. ఇలా రోజు జరుగుతూ ఉంది. ఇంకా క్రాబ్ టర్న్ వస్తుంది. క్రాబ్ని, నేను నిన్ను ముక్కుతో పట్టుకోలేను, జారిపోతావు, నువ్వు నా మెడ మీద కూర్చో అని కొంగ చెప్తుంది. సరే అని చెప్పి అది మెడ మీదే కూర్చుంటుంది. కొంచెం దూరం వెళ్ళాక క్రాబ్కి డౌట్ వస్తుంది. ఏంటి ఇక్కడ ఏం చెరువులు లేవే అని అడుగుతుంది కొంగతో. నేను నిన్ను కాపాడడానికి తీసుకురాలేదు, తినడానికి తీసుకొచ్చాను అంటుంది. అంతే, క్రాబ్ వెంటనే దాని మెడని కురికేస్తుంది. కొంగ చనిపోతుంది. ఇలా క్రాబ్ తన ప్రాణాలని కాపాడుకుంటుంది. దీని మోరల్ ఏంటో తెలుసా? తెలీదు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరొకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా లేదా? థ్యాంక్ యూ.